రే, ఇక్కడేం జరుగుతుందో నీకు తెలీదురా. నువ్వు మాట్లాడకురా, చెప్పింది వినరా, అర్థం చేసుకోరా. బాబుగారు, అమ్మగారు మిమ్మల్ని తొందరగా రెడీ అవ్వమంటున్నారు. సరే నువ్వు వెళ్ళు, నేను వస్తాను. వకీల్ సాబ్, వకీల్ సాబ్, ఈరోజు మీ నిశ్చితార్థం. అంటే ఈ రాజమహల్ అంతా సందడి సందడిగా ఉండాలి. మీరు ఇలా ఉంటే ఇంకా రాజమహల్లో సంబరాలే ఉంటాయి చెప్పండి. ముందు నవ్వండి సాబ్. మీ నవ్వు పైన చాలా నవ్వులు ఆధారపడున్నాయి. మీరు ఇలా నవ్వితే సరిపోదు వకీల్ సాబ్, ఇంకా నవ్వండి. నవ్వండి. బాగుంది. రే గని, చూడరా, వకీల్ సాబ్ నవ్వితే నిండు పున్నమి చందమామలా ఉన్నారు కదా. ఏడు, బాగా ఏడు, బాగా ఏడు అక్క. నీకెలా కావాల్సిందే. నువ్వు చేసిన త్యాగం వల్ల అక్కడ పృథ్వీబాబు హ్యాపీగా ఉన్నాడు అనుకుంటున్నావా? నువ్వు అనుకున్నట్టు పృథ్వీబాబు హ్యాపీగా లేడక్క. పున్నమి, హా? రే గని, గని ఎలా ఉన్నావురా? నేను లేనని నానమ్మ బాగా తిడుతుందా? ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఏం లేదమ్మా, గని వచ్చాడు కదా, మాట్లాడుతున్నాను అంతే. నువ్వు వెళ్ళమ్మా, నేను వచ్చేస్తాను. సరే, త్వరగా లోపలికి రండి. సరే అమ్మా. వకీల్ సాబ్ సంతోషంగా ఉండాలే కానీ ఎక్కడుంటే ఉంది. అక్క, నేను లోపలికొచ్చి మిమ్మల్ని చూస్తూ ఊరుకోలేను. ఏదో ఒకటి చేసి నిశ్చితార్థం ఆపేయాలక్క. ఏ రే గని, అలాంటి పనులు చేయకు, ఊరుకోని చెప్తున్నా. పద.
ఏంటో వీళ్ళ ఇష్టానికి పెళ్లి చేసేస్తున్నారు. పృథ్వీ కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏంటో చాబిల్లిని పృథ్వీ చేసుకుంటే బావుండు. ఏంటో అమ్మాయిని తీసుకురండి అమ్మా. ఎక్కడున్నావు చాపిల్లి? చిన్నప్పటి నుంచి నిన్ను తప్ప వేరే అమ్మాయిని ప్రేమించలేదు. నీ పేరు తప్ప నన్నేది ఆకర్షించలేదు. ప్రేమ, పెళ్ళి, పిల్లలు అని అన్ని ఆశలు నీ మీదే పెట్టుకున్నాను జాబిల్లి. రాజమాత మాటకి ఎదురు చెప్పలేను, అమ్మా నాన్నల మాటకి అటు చెప్పలేను. అలా అని మనసు చంపుకొని మయూకుతో నిశ్చితార్థం, ఈ పెళ్ళి చేసుకోలేను. వకీల్ సాబ్,
అమ్మగారు పిలుస్తున్నారు వకీల్ సాబ్. పద పున్నమి. ఈ డ్రెస్ లో అద్దరిపోయావు పృథ్వీ. నువ్వు పూజ చేస్తుండు, నేను ఇప్పుడే బట్టలు మార్చుకొని వచ్చేస్తా, ఓకేనా? ఇంత చిన్న గ్యాప్ దొరికితే ఇంతలా ప్రేమిస్తుందంటే రేపు మీ పెళ్ళాక అస్సలు వదలదురా. చాలా అదృష్టవంతుడురా నువ్వు. అబ్బాయిని తీసుకురండి అమ్మా. రే శంకు, వద్దురా, పెద్ద ఫ్యామిలీ అంటున్నావు, ఎందుకు రిస్క్ చేయటం? పెద్ద ఫ్యామిలీ కదరా, అందుకే రిస్క్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మయూక నా సొంతం కావాలి. అక్క ఇట్రా. పృథ్వీబాబుని చూస్తున్నావా? నీకు అర్థం కావట్లేదా ఏంటి? ఈ పెళ్లి ఇష్టం లేదక్క పృథ్వీబాబుకి. వకీల్ సాబ్కి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడం కాదురా, తన బాధ నాకు తెలుసు. నువ్వు మాట్లాడుకో, సరేనా? పృథ్వీబాబు ఊరు నుంచి హైదరాబాద్ వస్తేనే తట్టుకోలేకపోయాం. అలాంటిది ఇప్పుడు నీ జీవితంలోంచి ఇంకొకరి జీవితంలోకి వెళ్ళిపోతున్నారు. ఎలా తట్టుకుంటావక్క? అక్క మనసులో మాటని పృథ్వీబాబుకు చెప్పకుండా తప్పు చేస్తుంది. దేవుడా, మా పున్నమక్క బాధలను చూస్తుంటే మా అక్క ప్రేమ పవిత్రమైనదని నువ్వు అనుకుంటే ఈ నిశ్చితార్థం జరగనివ్వద్దు స్వామి. అక్క, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకక్క మనసులో ఇంత బాధ పెట్టుకుని పైకల్లా నటిస్తున్నావు?
నేను మాట్లాడతానక్క. రే గని వద్దురా. అందరినీ బాధ పెట్టడం కంటే నేనొక్కదాన్ని భరించడం మంచిది. నువ్వు చెప్పినట్టు నాకు వకీల్ సాబ్ దూరం అయితే తట్టుకోలేనంతగా దగ్గరైపోయాను. అక్క నువ్వు నాతోనే ఉండక్క. ఈరోజు ఏదో ఒకటి చేయాల్సిందే. పదక్క. బాబు మీ అత్తయ్య గారు పెట్టిన బట్టలు మార్చుకునిరా. నారాయణమ్మ, పున్నమికి కూడా ఏదైనా సంబంధం చూస్తుంటే పృథ్వీ మయూకలతో పాటు ఆ కార్యక్రమం కూడా జరిపించేసేదాన్ని. పున్నమి, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? పున్నమక్క మనసులో పృథ్వీబాబు ఉన్నారమ్మగారు. కానీ మీకు తెలిసినా మీరేం చెయ్యలేరు. ఇప్పుడప్పుడే పెళ్లి చేయాలనుకోవట్లేదు అమ్మగారు. వాళ్ళ బావని డాక్టర్ని చేసే వరకు పెళ్లి చేసుకోనని చెప్పింది. పున్నమి నా శివదేవుని చాలాసార్లు కాపాడింది. ఆ రుణం ఎలా తీర్చు? పున్నమి మనసులో ఎవరుంటారు అమ్మగారు? అమ్మగా నేను, అమ్మగారిలా మీరు, అయ్యగారిలా శివదేవ్ గారు, ఒక మంచి స్నేహితుల్లా పృథ్వీబాబు, తమ్ముళ్ళా గని. అంతకు మించి పున్నమి మనసులో ఎవరూ లేరమ్మగారు. పోనీ నేను సంబంధం చూస్తాను. ఏంట్రా టెన్షన్లో ఉన్నావు? భయపడుతున్నావా? భయం కాదురా, లోపల ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఎంగేజ్మెంట్ ముందు ఏదైనా మాట్లాడొచ్చు, కానీ ఎంగేజ్మెంట్ జరుగుతున్నప్పుడు మాట్లాడాలంటే ఖచ్చితంగా బ్లాస్ట్ అయ్యే పాయింటే కావాలి. అయినా ఈ ఎంగేజ్మెంట్ గురించి మయూక ఒక్క మాట కూడా చెప్పలేదు. మయూక చెప్పలేదు అంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో ఒక హిస్టరీ ఉండే ఉంటుంది. హలో బావా, చెప్పు. ఎంగేజ్మెంట్ అయిపోయిందా పున్నమి? ఏంటి బావా, ఇందాకే కదా అడిగా, మళ్ళీ అడుగుతున్నావు?